ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు మిన్నడుతున్నాయి. తినడానికి తిండి లేక కోట్ల మంది ఆకలి బాధితులుగా మారారని FAO నివేదిక వెల్లడించింది. గత 2 దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి 55% పెరిగింది. వరి, గోధుమ, మొక్కజొన్న విరివిగానే పండిస్తున్నా తినడానికి తిండి లేక ఆకలి కేకలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారికి ముందు 2019తో పోలిస్తే 2023వ సంవత్సరంలో 15.2 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధితులుగా మారారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. నాటికల్లా ఆకలిని తరిమికొట్టి సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఐక్యరాజ్య సమితి లక్ష్యానికి ఈ పరిస్థితి తూట్లు పొడిచేలా ఉంది. FAOకు చెందిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2024 జూలైలో విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో మొత్తం 71 కోట్ల నుంచి 75 కోట్ల మంది ఆకలి బాధలు ఎదుర్కొన్నారని నివేదిక తెలిపింది.